అని నేను అడిగాను. ఎందుకంటే ఆ భర్త ఒక ఉద్యోగంలో శాశ్వతంగా ఉండకుండా అటు తిరగడం, ఇటు తిరగడం, నిలకడగా లేకపోవడం అలా ఉండేదిట. అప్పుడు దానికి ఇచ్చినటువంటి జవాబు లోకం మొత్తానికి ఇచ్చారండి. ఏమంటున్నారంటే, నేను ఎన్నడూ గాని మత్తు మందు ఇచ్చి శస్త్రచికిత్స చేయను. నేను ఎన్నడూ గాని మత్తు మందు ఇచ్చి శస్త్రచికిత్స చేయను. వాళ్ళు బాధను అనుభవించాల్సిందే. తమ ప్రవర్తనకు తామే పశ్చాత్తాప పడితేనే నా అనుగ్రహము కలుగుతుంది. ఉదాహరణ ఏంటంటే, వెలుగుతున్న దీపాన్ని ముట్టుకోవద్దని మనం ఎంతగా వారిస్తున్నా వినకుండా, బిడ్డ మరింత మారాన్ చేస్తున్నప్పుడు కడుపు మండి సరే పో కాల్తే నీకే తెలుస్తుందిలే అంటాం. మనం బిడ్డను హెచ్చరించగలమే కానీ అతడు చేసే పనిని ఆపలేము కదా. అతడు ఒక్కసారి దాన్ని తాకి చూచినప్పుడు ఆ అనుభవంతో మరెన్నడూ దానిని జీవితంలో నిప్పును తాకటానికి ప్రయత్నం చేయడు. అదే విధంగా నేను హెచ్చరిస్తా. వినని వారు ప్రత్యక్షంగా అనుభవించాల్సిందే. అది వారి కర్మ. నీ కర్మ ముళ్ళబాటలో తీసుకువెళ్లేదైతే నీవు ధరించడానికి చెప్పులు మాత్రమే ఇవ్వగలను. అంతేగాని నీ మార్గంలోని అన్ని ముళ్లను ఏరి పారవేయలేను. నీవు చెప్పులు ధరించాలి, నీవు నడవాలి, లేకుంటే ముళ్ళు నీ పాదాలకు గుచ్చుకుంటాయి. అదే విధంగా నీవు కర్మ ఫలములు అన్నమాట. నీ కర్మ నిన్ను ఎర్రని ఎండలో నడిపించేదైతే నేను నీకు గొడుగును మాత్రమే ఇవ్వగలను. నీవు ఆ గొడుగును తెరవాలి, పట్టుకోవాలి. అయితే నీవు నాకు సంపూర్ణ శరణాగతి చెందినప్పుడు నేనే స్వయంగా గొడుగు కూడా పట్టుకుంటాను శరణాగతి పొందితే అని స్వామి అన్నారు. ఎంత వివరణాత్మక బోధయో చూడండి. నేను నా అజ్ఞానానికి సిగ్గుపడి ఊరుకుండిపోయాను. నా భర్త చాలా మహత్వాకాంక్ష కలవారు. తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్ళేవారు. కానీ అన్ని నిష్ఫలమే. అతను ఐఏఎస్ చదివేటండి పైగా. తన ప్రయత్నాలలో ఓడిపోయినప్పుడు పరిస్థితులను ఎదుర్కోలేక కుటుంబం నుండి పారిపోయేవాడు. ఉన్నదానితో తృప్తి చెందమని ఎన్నిసార్లు నేను ఆయనకు సలహా ఇచ్చాను. మా కుటుంబంలోని పెద్దవారు కూడా అతనికి చెప్పి చూశారు. కానీ ఆయన చాలా మొండి వైఖరి కలవాడు. స్వామి మాట కూడా వినేవారు కాదు. అందుచేత స్వామి అతని మానాన అతనిని పోనిచ్చారు. ఆ విధంగా ఆవిడ ఎంతో ప్రేమ పాత్రులైనప్పటికీ కూడా భగవంతుడికి ఆ భగవంతుడు మానవుడు అనుభవించవలసినటువంటి కర్మ ఫలాల్ని అనుభవింపచేస్తూ కొంత దాన్ని అనుభవించడానికి ఓర్పుని సహనాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నమే చేసి కర్మ ఫలాన్ని దగ్ధం చేయించుతాను కనుక కర్మ ఫలాలను తీసివేయటం మాత్రం చేయను అని అంత ప్రియతమ భక్తురాలకి ఆయన చెప్పినటువంటి ఇది. కాబట్టి మనకు వచ్చేటువంటి బాధలు కూడా ఆ అర్థం చేసుకోవడానికి అందరికీ వీలైనట్టుగా ఆ సన్నివేశాన్ని మనకు తెలియజేసింది ఆవిడ.